గత 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో జరిగినటువంటి దుర్మార్గపు డిబేట్ లో ఏదైతే ఒక దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా కృష్ణరాజు గారు, వీరిద్దరూ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో, ఈ రాష్ట్ర మహిళల్ని అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతిని, ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ఆ ప్రాంతం అంతా కూడా వేసరని చెప్పినటువంటి దుర్మార్గులు ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా వారిద్దరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ, ఒక చట్టపరమైన చర్యలే కాదు, ఇది ఒక దుర్మార్గం జర్నలిజం చేస్తున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరిని కూడా ఈ గుంటూరు నడిబొడ్డున నేరపరంగా చేసినటువంటి వ్యక్తుల్ని చట్టపరంగా ఉరి తీయాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాంటి దుర్మార్గుల్ని మరొకసారి ఎప్పుడు కూడా సాక్షి ఛానల్ మేనేజ్మెంట్ అయినటువంటి భారతి గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఆమె చట్టపరంగా వారి మీద కూడా చర్యలు తీసుకుని ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని కూడా ఆ యొక్క సాక్షి ఛానల్ నుండి బహిష్కరించాలని, మరి ఆమె కూడా ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఒక మహిళగానైనా సరే ఆమె ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అమరావతి